హోటల్ ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య దగ్గర ఏంటంటే యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసి దీనికోసం వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అవేర్నెస్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఏంటంటే ప్రతి ఇయర్ ప్రతి వీక్ అప్డేట్ అవుతుంటుంది అనమాట. అంటే ఫండ్స్ ఏ విధంగా ఇవ్వాలి, క్లయింట్స్కి ఏ విధంగా చెప్పాలి అని ప్రతిదీ కూడా మాకు నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది హోటల్లోని ఈ మీటింగ్ అయిందనమాట. సో ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్ మనం ఇన్వెస్ట్ చేస్తామంటే ఆ డిస్ట్రిబ్యూటర్కి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని వాళ్ళ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ జర్నీ అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటుందో క్లయింట్స్కి రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంటుంది. ఆటోమేటిక్గా ఏ విధమైన రిటర్న్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఫండ్స్ ఇవ్వాలి, ఏ విధమైన ఫండ్స్ ఇస్తే క్లయింట్కి కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది డిపెండ్ అపాన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకనే ఎవరైనా సరే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వమంటారంటే, సో ఇలాగ ఇవ్వడం వల్ల ఏటవుతుందంటే మీకు మీ తాలూకా పోర్ట్ఫోలియోకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో అంటే ఆ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు చెప్పొచ్చు పలానా ఫండ్ మీకు ఇది బెస్ట్ ఆప్షన్, దీనివల్ల మీకు ఒక మంచి రిటర్న్ జనరేట్ చేస్తుంది, మీకు లాంగ్ టర్మ్కి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది. సో మీలో ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నాకు ఈ ఫండ్స్ ఎలాగ వర్కౌట్ ఏటవుతుందని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయొచ్చు. సో అదేవిధంగా మీకంటూ ఒక మంచి ప్లానింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.